Welcome to Commerce Everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello viewers, how are you? Welcome to my YouTube channel Commerce Everybody. Dear students, today I am going to explain the concept of accounting. విద్యార్థులారా, ఈరోజు మీకు అకౌంటింగ్ యొక్క కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్న విద్యార్థులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. అకార్డింగ్ టు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్, an art of recording, classifying and summarizing in a significant manner and in terms of money transactions and events which are in part of at least of financial character and interpreting the result thereof. This is the definition given by American Institute of Certified Public Accountants to accounting. Dear students, విద్యార్థులారా, ఈ అకౌంటింగ్ అనే భావనకు లేదా అంశానికి అమెరికన్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ వారు ఇచ్చిన నిర్వచనం చూస్తే, the art of recording, classifying and summarizing in a significant manner, అంటే ఒక ప్రత్యేకమైన లేదా ఒక ప్రాధాన్యతతో కూడుకున్న పద్ధతిలో వ్యవహారాలను నమోదు చేయటము, వర్గీకరించటము మరియు వాటిని సంక్షిప్తపరిచే పద్ధతిని అకౌంటింగ్ అంటాము. In terms of money transactions and events which are in part of at least one financial character, అంటే ద్రవ్యము లేదా ఆర్థికము లేదా నగదుతో కూడుకున్న అంశాలకు సంబంధించిన సంఘటనలను నమోదు చేయడము ఈ అకౌంటింగ్ యొక్క ముఖ్యమైన అర్థం. విద్యార్థులారా, నమోదు చేయడమే కాదు, అండ్ ఇంటర్ప్రెట్ ద రిజల్ట్ thereof, అంటే ఈ అకౌంటింగ్ యొక్క ఫలితాలను సంబంధిత వ్యక్తులకు అందించడము లేదా తెలియపరచడము ఈ అకౌంటింగ్ యొక్క విధి. విద్యార్థులారా, ఇది అకౌంటింగ్కి ఇచ్చిన నిర్వచనం. అంటే ఆర్థిక స్వభావం కలిగిన సంఘటనలకు సంబంధించిన వ్యవహారాలను లేదా కార్యక్రమాలను నమోదు చేసి వర్గీకరించి సంక్షిప్తపరిచే పద్ధతిని అకౌంటింగ్ అంటారు. విద్యార్థులారా, నౌ వి విల్ సీ ద నేచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ అకౌంటింగ్. విద్యార్థులారా, ఇప్పుడు అకౌంటింగ్ యొక్క స్వభావము లేదా అకౌంటింగ్ లక్షణాలను గురించి చూద్దాం. ఈ లక్షణాలను కనుక మనం గమనించినట్లయితే విద్యార్థులారా, అకౌంటింగ్ ఈజ్ బోత్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. విద్యార్థులారా, అకౌంటింగ్ అనేది శాస్త్రము మరియు కళ. అకౌంటింగ్ అనేది శాస్త్రము మరియు కళ. అకౌంటింగ్ని మనం రెండు రకాలు చూడవచ్చు. అకౌంటింగ్ ఈజ్ ఏ సైన్స్ అండ్ అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్. రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. అయితే ఎప్పుడు ఇది ఆర్ట్ అవుతుంది, ఎప్పుడు సైన్స్ అవుతుందో చూద్దాం. అనాలిసిస్, interpretation and communication of financial results are the art of accounting. It requires special knowledge, experience and judgments. విద్యార్థులారా, ఈ అకౌంటింగ్ అనేది ఒక రకమైన ఆర్ట్ మరియు సైన్స్గా చెప్పుకున్నాం. ఈ అకౌంటింగ్ను అనాలిసిస్ చేయాలి, దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాలి, తర్వాత ఈ సమాచారాన్ని మనం సంబంధిత వ్యక్తులకు చేరవేయాలి. విద్యార్థులారా, ఎప్పుడు మరి సైన్స్ ఎప్పుడు ఇది ఆర్ట్ అవుతుందో చూద్దాం. యాజ్ ఎ సైన్స్,
అకౌంటింగ్ ఈజ్ గవర్న్డ్ బై ఇట్స్ ప్రిన్సిపల్స్. అకౌంటింగ్ అనేది ఒక సైన్స్గా మనం ఎప్పుడు చూస్తామంటే ఇది కొన్ని సిద్ధాంతాలకు లోబడి ఉంటుంటుంది, కొన్ని భావనలకు ఇది లోబడి ఉంటుంటుంది, అదేవిధంగా కొన్ని సాంప్రదాయాలకు మరియు పద్ధతులకు ఇది లోబడి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం సైన్స్ అంటాం విద్యార్థులారా. అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ సైన్స్ లైక్ అదర్ ఫిజికల్ సైన్స్. మిగతా శాస్త్రాల్లాగా ఇది ఎగ్జాక్ట్ శాస్త్రం కాదు, కానీ ఇది కూడా ఒక సైన్స్ లాంటిది. మరి ఇది ఎప్పుడు ఆర్ట్ అవుతుంది? అనాలిసిస్ చేసే విషయంలో కానివ్వండి, ఇంటర్ప్రిటేషన్ చేసే విషయంలో కానివ్వండి, కమ్యూనికేషన్ చేసే విషయంలో కానివ్వండి, ఇది ఒక కళ లాంటిది. ఇక్కడ వ్యక్తికి కళల్లో తేడాలు ఉంటుంటాయి విద్యార్థులారా. ఒక పాటని అందరూ ఎలా ఒకే విధంగా పాడలేరో, ఒక ఆటని అందరూ ఎలా ఒకలాగా ఆడలేరో, ఈ అనాలిసిస్ విషయం కానివ్వండి, ఇంటర్ప్రిటేషన్ విషయం కానివ్వండి, కమ్యూనికేషన్ విషయంలో కూడా వీటిని చేసే వ్యక్తుల ఆలోచనలో లేదా వాళ్ళ యొక్క ప్రజెంటేషన్లో తేడా ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆర్ట్ అనుకుంటాం. కాబట్టి అకౌంటింగ్ ఈజ్ బోత్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్ విద్యార్థులారా. ఆ తర్వాత ఇట్ ఇన్వాల్వ్స్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమరైజింగ్. విద్యార్థులారా, అకౌంటింగ్ అనేది నమోదు చేయటంలో, వర్గీకరించటంలో, సంక్షిప్తపరచడంలో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎలా ఇది? రికార్డింగ్ మీన్స్ సిస్టమాటికల్లీ రైటింగ్ డౌన్ ఇన్ అకౌంటింగ్ బుక్స్ ద ట్రాన్సాక్షన్స్ ఈవెంట్స్ రీజనబుల్లీ సూన్ ఆఫ్టర్ ది అకరెన్స్. అంటే విద్యార్థులారా, వ్యవహారాలు జరిగిన వెంటనే వాటి ఆర్డర్ ప్రకారము అవి సంబంధిత పుస్తకాల్లో ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయబడుతుంటాయి విద్యార్థులారా. కాబట్టి రికార్డింగ్ అనేది దీని యొక్క మరొక లక్షణం. అదేవిధంగా క్లాసిఫైయింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రూపింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎంట్రీస్ ఆఫ్ వన్ నేచర్ ఎట్ వన్ ప్లేస్. అంటే విద్యార్థులారా, ఒకే స్వభావం కలిగిన, ఒకే రకమైన లేదా ఒకే వర్గానికి సంబంధించిన వ్యవహారాలను ఒక చోట నమోదు చేసి లేదా చూపడాన్ని మనం వర్గీకరణ చెప్పుకుంటాం విద్యార్థులారా. వర్గీకరణగా చెప్పుకుంటాం. దిస్ ఈజ్ డన్ బై ఓపెనింగ్ అకౌంట్స్ ఇన్ బుక్స్ కాల్డ్ లెడ్జర్స్. సహజంగా మనం వీటిని ఆవర్జనలో నమోదు చేస్తుంటాం. ఆవర్జనలో నమోదు చేయడాన్ని క్లాసిఫికేషన్గా చెప్పుకుంటాం. తర్వాత సమరైజింగ్, సంక్షిప్తం చేయటం. సమరైజింగ్ ఇన్వాల్వ్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ ఫర్ ద క్లాసిఫైడ్ డేటా. విద్యార్థులారా, వర్గీకరించిన సమాచారానికి సంబంధించిన నివేదికలను తయారు చేయడము, సంక్షిప్తపరచడం. ఆ తర్వాత ఇట్ రికార్డ్స్ ట్రాన్సాక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. విద్యార్థులారా, అకౌంటింగ్ రికార్డ్స్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అంటే నగదు సంబంధించినవి లేదా నగదుతో చెప్పడానికి సంబంధించిన వ్యవహారాలు మనం నమోదు చేస్తాం విద్యార్థులారా. దిస్ ప్రొవైడ్స్ ఏ కామన్ మెజర్ ఆఫ్ రికార్డింగ్ అండ్ ఇంక్రీజింగ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద బిజినెస్. వ్యాపారంలో జరిగిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నగదు రూపంలో లేదా నగదుతో సంబంధం వాటిని నమోదు చేయడం అనేది మరొక లక్షణం విద్యార్థులారా. తరువాత ఇట్ రికార్డ్స్ ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ విచ్ ఆర్ ఫైనాన్షియల్ కరెక్టెడ్. అంటే ఏ వ్యవహారాలు అయితే ఆర్థికంతో లేదా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటాయో వాటిని మాత్రమే నమోదు చేస్తుంటాయి. అంటే ఆర్థికేతర వ్యవహారాలని ఈ అకౌంటింగ్లో నమోదు చేయటం వీలు కాదనమాట. నాన్ ఫైనాన్షియల్ ఈవెంట్స్ హౌసో ఎవర్ ఇంపార్టెంట్ దే మే బి ఫర్ ద బిజినెస్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ అకౌంటింగ్. ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ ఆర్ టు బి రికార్డెడ్ ఇన్ అకౌంటింగ్. నెక్స్ట్ క్యారెక్టర్ చూడండి. ఇట్ ఈస్ the art of interpreting the results of operations. It means accounting is the art of interpreting the results of operations. It means it aids the determination of the financial position of enterprise, the progress it has made,
అండ్ హౌ వెల్ ఇట్ ఈస్ గెట్టింగ్ అలోన్. అంటే విద్యార్థులారా, ఈ వ్యాపార వ్యవహారాలలో ఉన్న ఆర్థిక సంబంధమైన విషయాలను వాటిని ఇంటర్ప్రెట్ చేయడం అనేది ఈ అకౌంటింగ్ యొక్క మరొక లక్ష్యం విద్యార్థులారా. ఫైనల్గా ఇట్ ఇన్వాల్వ్స్ కమ్యూనికేషన్. విద్యార్థులారా, అకౌంటింగ్ అనేది ఆ సమాచారాన్ని సంబంధిత వ్యక్తులకు లేదా యజమానులకు తెలియజేయడం అనేది మరొక లక్షణం. ద రిజల్ట్ ఆఫ్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ కమ్యూనికేటెడ్ టు మేనేజ్మెంట్ అండ్ అదర్ ఇంట్రెస్టెడ్ పర్సన్ ఆఫ్ ద బిజినెస్. వ్యాపారంతో ఎవరికైతే సంబంధం ఉంటుందో వారికి ఈ అకౌంటింగ్ వివరాలను తెలియజేయడం అనేది అకౌంటింగ్ యొక్క మరొక లక్ష్యం విద్యార్థులారా. నౌ వి విల్ సీ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. విద్యార్థులారా, ఇప్పుడు మనం అకౌంటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలను చూద్దాము. టు అసర్టైన్ ద ఆపరేటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. విద్యార్థులారా, అకౌంటింగ్ యొక్క లక్షణము టు అసర్టైన్ ద ఆపరేటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ అంటే సంస్థ యొక్క వ్యాపార వ్యవహారాలను తెలుసుకోవడము లేదా వ్యాపార అంశాలు తెలుసుకోవడము. ఏ వ్యవహారాలు వ్యాపారం జరుగుతున్నాయి, కొనుగోళ్ళు ఏంటి, అమ్మకాలు ఏంటి, లేదా మనకు వచ్చిన ఆదాయం ఎంత, మనకు అయిన వ్యయం ఎంత అనేది తెలుసుకోవడము ఈ యొక్క అకౌంటింగ్ ఉద్దేశము. రెండవది, టు రివీల్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితి ఏంటి అనేది తెలుసుకోవడం. అంటే ఆస్తి అప్పుల పట్టి తయారు చేయడము, ఆ నిర్ణీతమైన తేదీలో మనకున్న ఆస్తులు ఎన్ని, మనకున్న అప్పులు ఎన్ని అనేది కూడా ఈ వ్యాపార సంస్థలు మనం చూస్తుంటాం విద్యార్థులారా. అదేవిధంగా టు ఎనేబుల్ కంట్రోల్ ఓవర్ ద ఆపరేషన్ యాజ్ వెల్ యాజ్ ద రిసోర్స్ ఆఫ్ బిజినెస్. విద్యార్థులారా, వ్యాపార సంస్థ యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే టు ఎనేబుల్ కంట్రోల్ ఓవర్ ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ రిసోర్స్ ఆఫ్ బిజినెస్. అంటే వ్యాపార సంస్థ యొక్క వనరుల మీద, వ్యాపార సంస్థ ఆ కార్యకలాపాల మీద నియంత్రణ కలిగి ఉండడము. వ్యాపార సంస్థకు ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, ఎలాంటి మానవ వనరులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా నియంత్రించుకోవాలి, ఆస్తులను ఏ విధంగా కాపాడుకోవాలి, ఉన్న సిబ్బందిని ఏ విధంగా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకోవడానికి లేదా వాటిని కలిగి ఉండడానికి ఈ అకౌంటింగ్ మనకు సహాయం చేస్తుంది విద్యార్థులరా. సో ఇవి ఈ క్లాస్లో మీకు నేను చెప్పిన వివిధ అంశాలు. ఇప్పుడు మనం ఏం చూసాము, అకౌంటింగ్ అంటే అర్థం ఏంటో చూసాము. అకౌంటింగ్ యొక్క అర్థం ఏంటి? సహజంగా అకౌంటింగ్ అనేది ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద బిజినెస్ విచ్ హ్యావ్ minimum economic character in its transactions. అది అకౌంటింగ్ యొక్క అర్థం. తర్వాత ఏం చూసాము, అకౌంటింగ్ క్యారెక్టర్స్ చూసాము, వాటి యొక్క లక్షణాలు చూసాము. అందులో అకౌంటింగ్ అనేది శాస్త్రము మరియు కళ. అకౌంటింగ్ అనేది రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్లో ఇన్వాల్వ్ అవుతుంటుంది. అకౌంటింగ్ అనేది సహజంగా ద్రవ్యంతో సంబంధించిన వ్యవహారాలను నమోదు చేస్తుంటుంది. అకౌంటింగ్ నమోదు చేసిన వాటి మీద మనం ఆర్థిక లక్షణాలు కలిగిన వాటిని మనం వాడుకుంటుంటాము. తర్వాత అకౌంటింగ్ అనేది దాని యొక్క ఫలితాలను సంబంధిత వ్యక్తులకు తెలియజేస్తుంది విద్యార్థులారా. అదేవిధంగా అకౌంటింగ్ యొక్క లక్ష్యాలు మనం చూసినట్టయితే వాటిని 3 రకాలుగా చెప్పుకున్నాం. 3 రకాలు. ఒకటేంటి, టు అసర్టైన్ ఆపరేటింగ్ రిజల్ట్స్ అంటే వ్యాపార సంస్థ యొక్క ఫలితాలను, లాభం ఎంత, నష్టం ఎంత. అకౌంటింగ్ సంస్థ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ తెలుస్తుంటుంది, మనకున్న ఆస్తులు ఏంటి, అప్పులన్నీ. తర్వాత అకౌంటింగ్ అనేది వ్యాపార సంస్థ యొక్క వనరుల మీద మరియు వ్యాపార సంస్థ కార్యకలాపాల మీద నియంత్రణ కలిగి ఉంటుంటుంది.